ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది. అదే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఒక రోగిగా ఉన్నప్పుడు సంఘ పెద్దల్ని పిలిచి వాళ్ళు ఆ నూనె తీసుకొని ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపరచబడతాడు అని రాసి ఉంది. అయితే ఈయన అంటాడు, నూనె ప్రార్థన చేస్తే గుండె జబ్బు తగ్గిద్దా, నూనె ప్రార్థన చేస్తే క్యాన్సర్ జబ్బు తగ్గిద్దా అని అంటున్నారు. ఏమండి, బైబిల్ సరి చదువుకోండి. బైబిల్లో దేవుడు చాలా మార్లు స్వస్థపరిచాడు, చాలా ఒక టైపులో. ఎలాగ చెప్పమంటారా? ఒక గుడ్డివాడు ఉంటాడు, ఒక గుడ్డివాడిని ముట్టినప్పుడు స్వస్థత జరిగింది. ఒక గుడ్డివాడికి ఊసి ఆ బురద కళ్ళ మీద రాసి ఒక కోనేటిలో గడుక్కోమంటే ఆ కోనేటిలో గడుక్కుంటే స్వస్థత జరిగింది. అర్థమైందే? హిజ్కియా మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు చూడండి,